ఇంకా ట్రెక్ స్టార్ట్ అవ్వలా. అభి స్టార్ట్ కరేగా. ఇదే ఎనర్జీ కాసేపు ఆగిన తర్వాత చూడాలి. హర హర మహాదేవ్, లెట్స్ గో. ఇక్కడ మనుషులు పోవడానికి లేదురా దారి. యాడికి వస్తాండారు మీరంతా. శైలజ ఎలా ఉంది? హరిరామ్ కృష్ణ దేవానంద్ క్యా హువా? ఎక్కడికి వెళ్తున్నావు అని వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చక్రి ఆర్యా. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ట్రావెల్ విత్ చక్రి. ప్రజెంట్ మనం కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఉన్నాం. చూడండి, ట్రాఫిక్ కనిపిస్తుందా మీకు? మొత్తం ఆగిపోయినాయి. కేదార్నాథ్ చాలా 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 హెవీ క్రౌడ్ ఉంది కేదార్నాథ్ లో. అమ్మో, ఫుల్ ట్రాఫిక్. పక్క వచ్చా అదన్నమాట. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇలా ఉంది. గంట నుంచి 1/2 కిలోమీటర్ వెళ్ళాం మేము, అంతే. గంట నుంచి 1/2 కిలోమీటర్ అంత సిచ్యువేషన్. వర్షం పడుతుంది, చల్లగా ఉంది. మేము బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా చేస్తున్నాం. సో కాన్సెప్ట్ మీకు చెప్పలేదు కదా. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్, తర్వాత హరిద్వార్. రిషికేష్ లో ఆల్మోస్ట్ ఒక 5 days ఉండాలని ప్లాన్ చేస్తున్నా. ఆ తర్వాత బద్రీనాథ్ నుంచి మానా విలేజ్ వెళ్ళాలి. 30 days హిమాలయస్ అనుకోండి, ఉత్తరాఖండ్ హిమాలయస్. ఒక 30 days ట్రిప్, ఇంటికి వెళ్లకుండా 30 days ఇవన్నీ చూసుకొని మళ్ళీ 31st నుంచి లడాక్, మనాలి నుంచి లడాక్ వెళ్ళి చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీటన్నిటిని మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తా. ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే, ఇప్పటిదాకా మొత్తం కలిపి ట్రిప్ మొత్తం అప్లోడ్ చేద్దాం అనుకునేవాడిని. ఇప్పటి నుంచి ఏ రోజు ఆ రోజు, డే 1, డే 2, డే 3, 30 days హిమాలయాస్ అని ఒక సిరీస్ పెట్టి డే 1 ది ఆ రోజు, డే 2 ది ఆ రోజు, అట్లా ఈవినింగ్ కల్లా ఒక్కొక్క వ్లాగ్ అప్లోడ్ చేస్తూ పోదాం. ఇది నా కాన్సెప్ట్. అది అవదమ్మా. ఇప్పుడే వదిలినట్టున్నాడు, ఫుల్గా వెళ్తున్నాయి. నేను ఎడిటింగ్, సినిమాటిక్ ఎడిటింగ్స్ సినిమాటిక్ ఎడిటింగ్స్ లేకపోయినా కానీ మీతో మాత్రం మాట్లాడతా. రోజు ఏం జరుగుతుంది నా డైలీ లైఫ్ లో, ప్రతి రోజు ఈ 30 days లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా. నాకు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, ఇన్నాళ్ళు కుదిరింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నేను ఢిల్లీ వరకు వచ్చే వ్లాగ్ తీయలేదు, ట్రైన్ లో వచ్చేది అదంతా ఎందుకులే అని స్టార్టింగ్ కొన్ని విజువల్స్ తీసాను. దారిలో చాలా బాగా వచ్చాయి, చాలా చాలా బాగా వచ్చాయి. అది అందరు కూడా చెప్తున్నారు హాయ్. సో హాయ్. సో అదనమాట, ప్రతిరోజు షేర్ చేసుకుంటాం మీతోటి. దాంట్లో వచ్చే విజువల్స్ కూడా మంచిగా వచ్చాయి, అవి కూడా మనం మాట్లాడతాం. Hi guys, this is Chakri Arya. Welcome back to my world travel with Chakri. This is day 1 కేదార్నాథ్ ట్రెక్ వెళ్తున్నాం. ఫస్ట్ సోన్ ప్రయాగ్ వెళ్ళాలి, సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెళ్ళాలి, గౌరీకుండ్ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ అనమాట. రిజిస్ట్రేషన్ లైన్ ఏదో ఉంటుందంటే అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే అన్ని ప్యాక్ చేసుకొని ట్రెక్కర్ ఈజ్ రెడీ. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి కరెంట్ లేదు. మార్నింగ్ 2 o'clock వచ్చాం, మిడ్ నైట్ 2 o'clock నుంచి కరెంట్ లేదు, ఛార్జింగ్లు లేవు, ఏమీ లేవు. బట్టలు మాత్రం ఆరేయడానికి వేసాం. ఎంతవరకు వస్తే అంతవరకు వీడియో తీసుకుంటూ పోవడం. డే 1, డే 2 అవుతుందో లేదో తెలియదు కానీ మార్నింగ్ ఈ రోజు వరకు అయితే అవుతుంది, ఈవినింగ్ వరకు. సాయంత్రం అవుతుందో తెలియదు. హెవీ ట్రాఫిక్ వితౌట్ కరెంట్ అంట, అంతేనా బాబాయ్? అదే హెవీ ట్రాఫిక్. చూడండి ఎలా ఉందో. పైనుంచి హెలికాప్టర్లు పోతున్నాయి, కనిపిస్తుందా? హెలికాప్టర్ కనిపించట్లా. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది మా చూడు. ఇదంతా మా బ్యాచ్, అది మా బ్యాచ్ అన్నమాట. మా పెద్ద దిక్కు మా డీజే బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు క్యాప్టెన్ స్పీచ్ అన్నమాట. క్యాప్టెన్ మైక్ ఒకటి పెట్టు. లేదు, నువ్వు ఇప్పుడు మళ్ళీ దీంట్లో రివీల్ చేయి. మాకు మైక్ లేదు నా దగ్గర.
జై బాలయ్య, జై బాలయ్య. నేనే భయమో కదిలేయడమే పాపంలాగా ఉంటది. విజయ్ రాఘవన్ వాట్సాప్. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. కెప్టెన్ భయంకరంగా రెడీ చేస్తున్నాడు పిల్లల్ని. గోవింద తిరుపతిలో ఇక్కడ కాదు. హర హర మహాదేవ్. లెట్స్ గో. ఇక్కడ మనుషులు పోవడానికి లేదురా దారి. యాడికి వస్తాండారు మీరంతా. ఒక్కొక్కడు పాన్లు వేసుకొని ఉన్నాడు. ఇటు పక్కన పోతుంటే ఇవుడు పైన వస్తాడని మేము ఫుల్ ట్రాఫిక్. నో ఛార్జింగ్. ఫుల్ ట్రాఫిక్. హెవీ బ్యాగ్. ట్రెక్కింగ్. దట్ ఈస్ కేదార్నాథ్. అది వంశీ ఉరుకో. వంశీ ఇదే ఎనర్జీ కాసేపు ఆగిన తర్వాత చూడాలి నేను. హే విజయ్ రాఘవన్, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? అమ్మా మొత్తం కసా కసా నవ్వుతున్నారు. ఏ విండోలో నుంచి ఏది వచ్చి పడిద్దా పైన భయం వేస్తుంది. 45 minutes అయింది. 2 kilometers వచ్చుంటాం మహా అయితే. ట్రాఫిక్ చాలా హెవీగా ఉందండి. చాలా చాలా హెవీగా ఉంది. నడవడానికి కూడా దారి లేదు. చాలా కష్టంగా ఉంది. ఇవాళ 20th May 2024 నేను రికార్డ్ చేస్తున్న డేట్. ఇప్పుడు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర ఇంకా 2 hours 3 hours టైం పడుతుందంట. మేము 9:49కి స్టార్ట్ అయ్యాం. 9:45 అయింది ఇప్పటికి. మేము వెళ్ళేసరికి ఏ నైట్ అర్ధరాత్రి అవుతుందో 1 గంట అవుతుందో తెలీదు. బట్ వెళ్తున్నాం. చూడండి, ఇతను 3 times కేదార్నాథ్. అతను 14 సార్లు అంట. 13 times ఏదో చెప్పాడైతే, మీటింగ్ చెప్పాడైతే మాకు. ఈ అన్న మాత్రం 3 సార్లు కేదార్నాథ్. మాకు ఇతనే మార్గదర్శి అనమాట. డీజే మధ్యలో. హాయ్ గాయస్, వెల్కమ్ టు సుంచిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. డీజే సాయి. డీజే సాయి. నిజం చెప్పు, ఎన్నిసార్లు నువ్వే ఆపదా? లేదైతే అన్ని డూపులు అయితే 13 సార్లు వెళ్ళని చెప్పాడు ఇప్పటికి. డూప్ 3 సార్లు 13 సార్లు చెప్పాడు. నువ్వు కంప్లైంట్ 13 సార్లు చెప్పావు. కంప్లైంట్ చాలా వచ్చా. మనం 3 సార్లు వచ్చావనంటే వాళ్ళు ఏంటంటే ఇది టెంపరీ ఏమో అనుకుని మాట్లాడు. అదే అది గాయ్స్ ఇక్కడ జరుగుతున్న ఫ్రాడ్. ఏంటంటే మళ్ళీ ఒకసారి ఏమోపా అంత తిరుపతిడా, మదనపల్లి, చిత్తూరు అని అయ్యే నడుస్తాండాయి. మామూలుగా ఉండదా. పుష్ప తగ్గేదేలా. పుష్ప 2 అసలు తగ్గడైతే హర హర శంభో. హెలికాప్టర్ రయ్యని వెళ్తున్నా. హెలికాప్టర్లు. వంశీ వచ్చారు. అందరూ ముసలి కర్రలు తీసుకుంటున్నారు. నా కర్ర నీ కానిచ్చా. నాకు ఎటు తిరుగు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ వేసావు దాంట్లో. ఇదే నాదేపా. నాది కాదులే. పెద్దగా ఉంది కదా కొద్దిగా. ఇది బాగుంది. ప్రియాంక గారు తీసుకున్నారా? నాకు అడిగిపోయిన. ఇదిగో ప్రియాంక. హాయ్ ప్రియాంక. ఇదిగో ప్రియాంక. आ गया हमारा सीतापुर सोनप्रयाग बस स्टेशन. ఇది సోన్ప్రయాగ్. ఏ పార్కింగ్ అది. ఓకే. మా ముసలోళ్ళు విత్ బనానా. ఇప్పుడు ఫేస్ చూపించావా? సూపర్. అరే ఆగు, వీడియో తీసుకుంటే లాగేస్తావు. ఓకే, రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకొని ఇలా స్కాన్ చేస్తారనమాట. స్కానింగ్ చేసి పంపిస్తారు. థ్యాంక్ యూ. టైం 12 అవుతుంది. ఆల్మోస్ట్ 8 kilometers వచ్చాం. 8 or 9 వచ్చుంటాం వంశీ. 9 వరకు వచ్చాం. ఇంకా వెళ్ళాలి. ఇవి చెప్పే లెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. భయం వేస్తున్నాయి. 9 అయితే వచ్చాం. ఈ అమ్మాయి ఏమో అడ్డం పెడుతుంది కర్ర. నాకు 3 సార్లు పెట్టింది ఇప్పటికి. వెళ్ళే లోపల పడేద్దాం కింద. హఠాత్ పరిణామం ఇది చూడు. మేము నడవడానికి ఇబ్బంది పడుతుంటే
ఈయన ట్రాలీ చేసుకొని వెళ్తున్నాడు. హే హరిరామ్ కృష్ణ జగన్నాథ దేవాల ఏ క్యా హువా ట్రాలీ ఆ గయా హరిరామ్ కృష్ణ దేవానంద్ ఏ క్యా హువా. ఇలా దారిలో మధ్య మధ్యలో వాటర్ ఉంటాయి, వాటర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. శైలజ ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. 3 కర్రలు వచ్చాయి ఇంటి చేతిలోకి. ఎక్కడికి వెళ్తున్నావు అని వెళ్ళిపోతాం సార్. గౌరీకుండ్ థర్డ్ ప్లేస్ గౌరీకుండ్. మనం వేసే ప్లాస్టిక్ మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా గౌరీకుండ దాకా నార్మల్ గా వచ్చాం. బేసిక్ గా అక్కడ వరకు వెహికల్స్ కూడా వస్తాయి, కానీ హెవీ ట్రాఫిక్, ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల అక్కడ వరకు రాలేదు. సో అది కూడా మేము 18 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది మేము ఉండే ప్లేస్ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్, మొత్తం 50. ఎలా ఉన్నారు చూడండి, గోడ మీద వెళ్ళేవాళ్ళు గోడ మీద, డోలీ మనం మంది. చలో 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 చలో. కొద్దిసేపు ఆగేసరికి మొత్తం వర్షం పడుతుంది, అందరం రెయిన్ కోట్లు వేసుకున్నాం. సాగరు ఎలా ఉంది? బాగుందప్పా, ಚೆನ್ನಾಗಿದೆಯಾ? మొత్తం చూడండి అన్ని రంగులు ఉన్నాయి ఇక్కడ, అన్ని రంగులు ఉన్నాయి. చూడండి మంచుకొండ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి, చూసారా? హర హర మహాదేవ శంభో శంకర్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. అలుపు రావట్లా, ఊపు వస్తుంది. వాట్ ఆ లొకేషన్ మ్యాన్. రండి రండి, బన్నీ. ఇక్కడ రెయిన్ కోట్లు బిజినెస్ పెట్టుకుని బతికేయచ్చు. మాటలు కూడా రావట్లేదు మా. 5 ఎక్కుంటామా, 5 కిలోమీటర్స్ మొత్తం. ఇప్పుడు రూమ్ కాడ నుంచి 25 కిలోమీటర్స్ వచ్చాం, ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది, సగం వచ్చాం నేను మా సాగర్. మనకి దారి నిండా కనిపిస్తాయి అన్నారు కదా, దారి నిండా ఏం కనిపించట్లేదండి. ప్రజెంట్ సినారీ అయితే అక్కడక్కడే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేసుకోండి, లేకపోతే చాలా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలలోకి ఉందండి బాబు, వద్దు. అయితే లొకేషన్ బాగుంది, ఓం భోలేనాథ్. బాగుంది, చాలా బాగుంది ట్రెక్. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అంతే, ఇంకా ఉంది. వర్షం పడుతూ ఈ కర్రలు వేసుకొని మా చూడండి అలా ఎంత దూరం కుదిరితే అంత దూరం. గుర్రం మీద ఎక్కితే కొద్దిగా మనకి వీడియో తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చూస్తున్నా. ప్లస్ ఒకవేళ కుదిరితే గుర్రం ఎక్కేస్తా, గుర్రం ఎక్కి కూర్చొని విజువల్స్ తీస్తా. కరెంట్ లేదు, ఛార్జింగ్ లేదు, కానీ ఏదో చేస్తున్నా, ప్రయత్నిస్తున్నా. బ్యాక్ సైడ్ లెట్స్ గో, ఆగితే అవ్వదు. చలో, ఓం నమ శివాయ. కేదార్నాథ్ 11 కిలోమీటర్స్, ఇంకా 11 కిలోమీటర్లు మామా. ఓం నమ శివాయ. 10 కిలోమీటర్స్ మోర్. ఏం కనిపించట్లా, రూట్ అంతా బ్లాక్ అయిపోయింది, అంతా ఫాగే. ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇందాక కొంచెం స్టార్ట్ అయింది, ఇప్పుడు పూర్తిగా మొత్తం ఫాగే. అక్కడ మనిషి కనిపించట్లా మనకు అసలే సైడ్ ఇంకా కనిపించట్లా. అమ్మా అది ఫోన్ పోతురా, నెట్ మాకండి. వర్షం, ఎండ, మంచు, చలి. కేదార్నాథ్ ఇంకా 9 కిలోమీటర్స్. ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, పైకి వెళ్ళే వరకు ఉంటుందో లేదో తెలీదు. బట్ స్టిల్ ఎంతవరకు వస్తే అంతవరకు తీస్తా.
పిక్చర్స్ తీసుకున్నారా? ఇది చూడు, ఒక చిన్న కొట్టులోకి వచ్చి కూర్చున్నాం, మ్యాగీ టీ, అదిగో ఆర్గానిక్ సిగరెట్ అన్నమాట. ఆర్గానిక్ సిగరెట్స్. కబ్బాలిట బాబాయ్, మ్యాగీ అయిందా? భలే ఉంది. ఆ ట్రెక్ అయితే చాలా బాగుంది. ఈ మనోడు మిస్ అయ్యాడు, ఆడిగిపోయాడు, కనిపించలే ఒక గంట. మేము ఈయన కోసం ఒక అరగంట ఆడాగాం, ఈయన మా కోసం ముందుకు వచ్చి ఆగాడు, ఫైనల్గా దొరికాడు. ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 6 అయింది. 7:20 అంట. లైట్ ఆపేసావా? వెరీ గుడ్. 7:20 అయింది. పైకి వెళ్ళేసరికి 10 అయింది. 11 వెళ్దాం. ఓం నమ శివాయ.